బీరకాయ తొక్కు పచ్చడి చేస్తున్నాం. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బీరకాయలు కేజీ తీసుకున్నామండి. తర్వాత చింతపండు కొద్దిగా నీళ్ళలో నానబెట్టాము. తర్వాత నూనె, పక్కన చూసారా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. ఈ పక్క చూడండి ఎండుమిరపకాయలు ఒక 3 తీసుకున్నాము. కరివేపాకు, ఉప్పు, పసుపు, తాలింపు గింజలు, పచ్చిశనగపప్పు, ఇంగువ, కొత్తిమీర. చూడండి ఎప్పుడు కూడా ఈ బీరకాయ తొక్కు పచ్చడిని తక్కువ అంచనా మాత్రం వేయొద్దండి. ఇది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. చక్కగా చూపిస్తాను. మీరు వండిన తర్వాత కూడా ఇది బీరకాయతో అంటే లేత బీరకాయలు తీసుకోవాలండి. గుర్తుపెట్టుకోండి, లేత బీరకాయల తొక్కు పచ్చడి అని చెప్పొద్దు. చక్కగా చేయండి. ఆ టేస్ట్ ఎలా ఉంటుందో ఎంజాయ్ చేయండి. ఆ మధ్యలో కూడా చూసారు కదా చిన్నులపాయలు. ఇక స్టార్ట్ చేద్దాం. హలో అండి. దానికి ముందు అంటే బీరకాయ తొక్కు పచ్చడి తయారీ విధానంలోకి వెళ్లే ముందు శాస్త్రంలో ఉన్న ఒక అద్భుతమైన విషయాన్ని చెప్తాను. కొత్తగా పెళ్లైన వాళ్ళకి అరిటాకులో భోజనం పెడతారు, వేరే దాంట్లో పెట్టరు. ఎందుకో తెలుసా? అరిటాకులో భోజనం తినటం వల్ల జఠరాగ్ని పెరుగుద్ది. అలాగే అతిథులు ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు కూడా మన పూర్వం ఎవరైనా సరే పెద్దలు ముందు అరిటాకు కోసుకొచ్చి ఆ తర్వాతే భోజనం వడ్డించేవాళ్ళు. అలాగే ప్రతి దానికి అలాగే ప్రతి ఆకులో కూడా మనం తినే ఆహారం వల్ల ఒక ఫలితం కలుగుద్దని శాస్త్రం చెప్తుంది. ఇది నేను చెప్పట్లేదండి, శాస్త్రంలో ఉన్నదే చెప్తుంది. ధర్మసింధు గాని, నిర్ణయ సింధు గాని ఇలాంటి అద్భుతమైన గ్రంథాలు మనకున్నాయి. మన పూర్వీకులు ఋషులు ఎంతో అద్భుతమైన విషయాలు మనకు చెప్పారు. అలాంటి విషయాలనే నేను మీకు చెప్తున్నాను. కంచు పాత్రలో తింటే అన్నం రెట్టింపు అవుతుంది. ఎలా వద్ది అనుకుంటున్నారా? ఏంటి ఏం రాసుకోకుండా ఏమి చేయకుండా ఎలా వద్దు అనుకుంటున్నారు? పూర్వం మన పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళు? వెండి కంచంలో బంగారపు పువ్వు వేసుకొని దాని మీద తినేవాళ్ళు. ఎందుకు తినేవాళ్ళు? డబ్బులు ఎక్కువే కాదండి, హెల్త్, ఆరోగ్యం అనేక రకాల మిళితమై ఉంటాయి. అంటే మంచి ఆలోచన, మంచి నాయకత్వం, మంచి యొక్క ఉద్దేశాలు ఇవన్నీ కలగటం కోసం వెండి పళ్ళెంలో ఆ యొక్క బంగారు పువ్వు తినేవాళ్ళు. అలాగే ఆడవాళ్ళు కంచు పాత్రలో అంటే కంచు ప్లేట్లలో అంటే దాంట్లో భోజనం చేసేవాళ్ళు. దానివల్ల ఏంటంటే ఆ శరీరం యొక్క పట్టుత్వం అనేది పర్ఫెక్ట్ గా పెరుగుద్ది. అందువల్లే కంచు పాత్రలో ఆడవాళ్ళు తింటే అందం పెరుగుద్దని శాస్త్రం చెప్తుంది. ఓకే, బాగానే ఉంది. కానీ ఎవరు తినకూడదో కూడా శాస్త్రం చెప్పిందండి. కంచు పాత్రలో తింటే ఐహికమైన ఆనందాలు, ఐహికమైన యొక్క కోరికలు ఇవన్నీ ఎక్కువ అవుతాయి సహజంగా. అందుకనే కొత్తగా పెళ్లైన వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు కానీ మామూలు అతిథులు వస్తే కనుక అరిటాకులో పెడతాం, లేదంటే కంచు పళ్ళెంలో కూడా పెట్టేవాళ్ళు. ఈ కంచు పాత్రలో ఎవరు తినకూడదని చెప్పారంటే మఠాధిపతులు, సన్యాసులు, అలాగే దీక్ష తీసుకుంటారు కదా, ఇలాంటి వాళ్ళు తినకూడదు. అంటే ఆ పళ్ళెంలో తినకూడదు. ఎందుకని? వాళ్ళక ఉదాహరణకి వాళ్ళు అన్ని వదిలేసేసి ఒక సన్యాస దీక్షలో ఉన్నప్పుడు వాళ్ళు ఈ పాత్రలో తినటం వల్ల లేనిపోని కోరికలు కలుగుతాయి, లేనిపోని ఐహికమైన విషయాలు కలుగుతాయి. అందువల్లే వాళ్ళు తినతంటారు. అలాగే అసలు ఎప్పుడు కూడా ఏ పళ్ళెంలో తినకూడదు చెప్పండి. మీరు అరిటాకులో తినండి, లేకపోతే కంచు పాత్రలో తినండి, వెండి ప్లేట్లో పువ్వు వేసుకొని తినండి, ఎన్ని వాటిలో తిన్నా ఏదో ఒక ఫలితం ఏదో ఒకటి ఉందని శాస్త్రం చెప్పింది. అలాంటి శాస్త్రమై కూడా ఒకే ఒక దాంట్లో తినద్దని చెప్పిందండి. అది తింటే శరీరంలో శక్తి లోపిస్తుంది. శరీరంలో ప్రతి అణువు కూడా కృంగిపోద్ది అనమాట. అదే తెలుసు కదా, చాలాసార్లు అంటూ ఉంటారు శ్రీకృష్ణ జన్మస్థానం ఏదో తినిపిస్తామని. ఆ ప్లేట్ అండి, ఆ పళ్ళెం అండి, అదే అల్యూమినియం. అలాగే కొన్ని చోట్ల జర్మన్స్ లో కూడా అంటారు ఈ పాత్రలో ఎప్పుడూ కూడా భోజనం మాత్రం తినకండి. చాలా మంది చూస్తారు, ఏమంటారు ఇట్లా భిక్ష వేసిన వాళ్ళు కూడా అమ్మ అని వచ్చి వాళ్ళు ఏం పెట్టారు, సత్తు పాత్రలో వేస్తారు. సో అలాంటి వాటిల్లో తినకండి. ఇదన్నీ కూడా నేను శాస్త్రంలో ఉన్నాయో చెప్తానంటే ఇలాంటి మంచి విషయాలు ఈ వంటల కార్యక్రమంతో పాటు మీకు నచ్చితే కంటిన్యూ చేస్తాను, లేదంటే ఏ విషయం మీరు కామెంట్ సెక్షన్ లో పెట్టండి. ఆహారం సంబంధించింది, అందం సంబంధించింది అన్నీ కూడా శాస్త్రంలో ఉన్నాయో నేను చెప్తాను. ఓకేనండి? బీరకాయ తొక్కు పచ్చడిలోకి వెళ్దామా? పొయ్యి మీద పాన్ పెట్టుకున్నామండి. ఆయిల్ కూడా హీట్ అయింది. ఈ లోపు మిక్సీ వేసుకున్నాం. చూడండి, మిక్సీ ఆ పొజిషన్ లో వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ముందు తాలింపు గింజలు, పచ్చెనపప్పు కొద్దిగా లైట్ గా కలిపేసేసుకోండి. ఎండుమిర్చి అండి అయిపోతుందండి. ఒక్క నిమిషం మీరు చూసేస్తే బీరకాయ తొక్కు పచ్చడి రెడీ అయిపోతుంది.
మా ఛానల్ కనుక కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత గంట వస్తుంది. చిన్నులపాయలండి, అవి కొద్దిగా నలగట్టుకొని వేయండి. ఆ తర్వాత గంట వస్తుంది. ఇంగు అండి, ఇందాక మనం మొదట్లో ఏం చేసాము, కొద్దిగానే వేసుకుని కొద్దిగా ఉంచుకున్నాం. ఆ ఇంగు అన్నమాట. తర్వాత కరివేపాకు. అలాగే ఈ బీరకాయ తొక్కు పచ్చడి చేసి కామెంట్ సెక్షన్ లో పెట్టండి ఎలా ఉందో. ఇప్పుడు అలా ఒకసారి కలిపేసేసుకొని చక్కగా మనం మిక్సీ వేసుకున్నాం కదా, ఆ బీరకాయ తొక్కుని అదంతా కూడా వేసేయండి. బీరకాయ తొక్కు పచ్చడి రెడీ. చక్కగా కలుపుకోండి. చింతపండు వాటర్ కొద్దిగా ఉంది కదా, ఆ వాటర్ అండి. మరి చింతపండు ఎక్కువైతే మామూలు వాటర్ పోసుకోండి. చూడండి అయిపోతుంది. ఇంకా చూశారు కదా, జస్ట్ ఒక 2 minutes అలా బాగా కలుపుకోవాలండి. కామెంట్ సెక్షన్ లో మాత్రం చేసి ఎలా ఉందో మాత్రం పెడతాం మర్చిపోవద్దండి. వీటన్నిటికంటే ముందుగా ఈ చేసి ఎవరికైనా మీ అనుకునే మీ ఆప్తులందరికీ కొద్దిగా పంపించండి. అదే నేను ఎప్పుడు కోరుకుంటాను సార్. చక్కగా అలా ఎనుకొని రెడీ అయిపోద్ది. లాస్ట్ లో ఏంటంటే అయిపోయిన తర్వాత కొత్తిమీర వేసుకొని చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. మీ 64 hours. ఇక స్టార్ట్ చేద్దామండి. ముందు ఏం చేస్తారంటే ఆ బీరకాయల పైన అలా చెక్కు తీసేసుకోండి. ఎప్పుడు కూడా ఇవి దీనికి లేత బీరకాయలే కావాలండి. ముదురు తీసుకున్నారు అంటే పచ్చడి అసలు టేస్ట్ రాదు, గుర్తుపెట్టుకోండి. మనం దీంట్లో ఏంటంటే పైన ఉన్న తొక్కుతో మాత్రమే పచ్చడి చేస్తున్నామండి. ఇది చాలా ట్రెడిషనల్ అండి. ఒక రకంగా చెప్పాలంటే పేదవాడి యాపిల్ ఏంటి, జామకాయ. అలాగే కొన్నిసార్లు ఏం చేసేవాళ్ళంటే ఈ చక్కగా బీరకాయ తొక్కుతోటి ఒక రోజు పచ్చడి చేసి తర్వాత మిగతా తెలుసు కదా, ఎలాగో బీరకాయ ఎగురు చేసుకోవటం, కూర చేసుకోవటం మీకు తెలుసు కదా. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. చాలా పురాతన కాలం నుంచి చేసేవాళ్ళు. ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయద్దండి. ఈ తొక్కుతో చేస్తున్నామని చెప్పి తక్కువ అంచనా వేస్తే మీరు చెయ్యొద్దు దయచేసి. ఒకసారి టేస్ట్ చూడండి. అలాగే మీరు చేసి మీ కుటుంబం, మీ ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టండి. ఆ టేస్ట్ తర్వాత చెప్పండి. అంతేగాని మన రేట్ తక్కువ ఉంది కదా, పైన పారేసేదే దాంతో చేస్తున్నామని ఫీల్ అవ్వద్దండి. ఆలోచించొద్దు. అది ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు. చాలా టేస్ట్ వస్తుంది. మీరు చూడండి. అలా మొత్తం అన్ని కేజీ కాయలన్నీ కూడా చక్కగా పైన తొక్కు తీసేసుకోండి. లేత కాయలు. నెక్స్ట్ ప్రొసీజర్లోకి ఇవన్నీ అయిపోతే వెళ్దాం. ఆ లేత బీరకాయల్ని అలా మొత్తం తొక్కు అంతా తీసుకున్న తర్వాత అలాగా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోండి. పొయ్యి మీద పాన్ పెట్టుకున్నామండి. హీట్ అయింది. ఆయిల్ వేసేసుకుందాం. ముందు ఉల్లిపాయలండి. ఉల్లిపాయలు వేయించుకుని పక్కనే మిక్సీ జార్ పెట్టుకోండి. దాంట్లో వేసేసుకోవాలండి. సహజంగా ఈ తొక్కు పచ్చడి రోట్లో కూడా చేసుకోవచ్చండి. కానీ బీరకాయ పీచు అదంతా ఉంటుంది కాబట్టి, బాగా బలంగా ఉంటుంది కాబట్టి, అంటే పీచుతో మిళితమై ఉంటుంది కాబట్టి బాగా ఎక్కువసేపు స్ట్రైన్ అవ్వాల్సి వస్తుంది. బాగా అంటే మామూలు రోటి పచ్చడిలో కంటే కూడా ఎక్కువసేపు మనం రోటి పచ్చడి నూరుకోవాల్సి ఉంటుంది, అంటే దంచుకోవాల్సి ఉంటుంది అనమాట. అందుకని నేను మిక్సీలోనే చూపిస్తున్నాను. చక్కగా మీరు ఆ మిక్సీలో కూడా రోటి పచ్చడి వచ్చే టేస్ట్ ఎలా వస్తుందో కూడా మీకు చూపిస్తాను. నేను ఏం చేయగలను, ఎస్ ఐ కెన్ డూ అని మీరు అనకన ఫీల్ అయితే అనుకుంటే రోటి పచ్చడిలో రోట్లోనే దంచుకోండి. తెలుసు కదా, మనము వచ్చిన చందమామ కథలు, బాలమిత్ర కథలు, ఇలా కథలు, కాశీ మజిలీ కథలు ఇలాంటివన్నీ మనం చదువుకునేటప్పుడు, అంటే ఈ యూత్ చదవకపోవచ్చు, కొంతమంది చదివే వాళ్ళకి కథల్లో వస్తుంది. ఏమని, అపేదరాజు పెద్దమ్మ వచ్చినప్పుడు ఆ బాటసార్లు వస్తే ఏం చేస్తుందంటే, అయ్యో పొద్దుపోయి వచ్చారని ఆయన మధ్యాహ్నం పూట చేసిన బీరకాయ కూర తొక్కు ఉంది, ఆ తొక్కుతో పచ్చడి చేసి పెడతాను ఉన్నాయన అని చెప్పి కూడా చేసి పెట్టేవాళ్ళు. అంత టేస్ట్గా ఆవరావరుగా చక్కగా అద్భుతమైన టేస్ట్తో తినేవాళ్ళు. భోజరాజు కథల్లో కూడా వస్తుంది. ఇలా మారువేషంలో వెళ్తుంటే ఆకలి వేస్తుంటే ఒక పూటకోళ్ళ ఇంటి దగ్గర ఆగితే ఆమె ఏం చేస్తుంటే పెరట్లో ఉన్న బీరకాయలు కోసి దాంట్లో తొక్కు తీసి పచ్చడి చేసి పెట్టుద్ది. అప్పుడు భోజరాజు కూడా అంటారు, ఇంత అద్భుతమైన పచ్చడి ఎలా దేంతో చేసామని. అంతా అయిపోయిన తర్వాత ఆమె చెప్పుద్ది అనమాట, ఏం లేదు నాయన, పెరట్లో బీరకాయలు ఉన్నాయి, చక్కగా దాన్ని తొక్కు తీసేసి ఆ పచ్చిమిరపకాయలు అవన్నీ వేసి చక్కగా గబగబా చేసి పెట్టాను ఆయన అని చెప్పుద్ది. సో అప్పుడు భోజరాజు కూడా ఆశ్చర్యపోతారు, అంత అద్భుతమైన టేస్ట్ ఇందులో ఉందా అని. ఆ ఉల్లిపాయకి కలర్ రావాలండి.
చక్కగా ఆ మిక్సీ జార్లో తీసుకోండి. దీని తర్వాత అదే ఆయిల్లో మిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేయాలండి. పచ్చిమిరపకాయలు ఏంటంటే మజ్జిగ కట్ చేసుకొని వేసుకోండి. అవి బాగా చిటపట్లాడతాయి, జాగ్రత్త. చాలా మంది కామెంట్ సెక్షన్లో కూడా అడుగుతున్నారండి, మీరు ఏం చేస్తారు, మీరు ఇదేంటి, మీరు వంట చేస్తున్నారు అని చక్కగా విషయాలు చెప్తున్నారు, బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఏంటని అడుగుతున్నారు. సో నేను బేసిక్గా రైటర్ అండి. రామాయణం, మహాభారతం, దేవీ భాగవతం, భగవద్గీత ఇవన్నీ చదివాననుకుంటున్నారా? రాశానండి. సో అందుకే నాకు కొంత ఈ ఆధ్యాత్మిక పరంగా, కొన్ని సాహిత్య పరంగా కొంత భగవంతుడు నాలెడ్జ్ ఇచ్చాడు. ఆ నాలెడ్జ్తోనే మీకు మధ్య మధ్యలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు వంట చేయటం ఎంత పర్ఫెక్ట్గా నేను నేర్పుతున్నానో, ఒక రామాయణం రాసిన అంతే అంకిత భావంతో, ఉచిత ధర్మంతో నేను చేస్తానండి. అలాగే ఒక నవల రాసిన, ఒక స్టోరీ రాసిన, ఏదైనా సరే నేను చేసే పని అంత అంకిత భావంతోనే నేను చేస్తాను. పచ్చిమిరపకాయలు చూడండి, ఇప్పుడు అదే ఆయిల్లో ఆ బీరకాయ తొక్కుని వేసేయండి. ఒక్కసారి చేయండి ప్లీజ్, చేసి టేస్ట్ చూడండి. జీవితంలో అన్ని అనుభవించాలండి, మొత్తం అన్ని లైఫ్ అంటేనే అన్ని అనుభవించాలి. బాధ, సుఖము, కష్టం, విజయం, ఓటమి, అవమానం, అహంకారం అన్నీ మొత్తం అనుభవిస్తే దాని జీవితం అంటారు. గోల్డెన్ స్పూనే లైఫ్ కాదండి, కిందకు కూడా వెళ్ళి చూడాలి లైఫ్. అలా అని చెప్పి ఈ బీరకాయ తొక్కు పచ్చడిని నేను అనట్లా, టేస్ట్ గురించి చెప్తున్నాను అనమాట. దేన్ని తక్కువ అంచనా వేయకూడదు అని దానికి నిదర్శనం. సారీ అండి, ఆయిల్ బీరకాయ ఫ్రై అవుతుంది కదా, దానివల్ల అనమాట. చూడండి, మీకు ఏ పొజిషన్ వరకు వచ్చి ఫ్రై చేయాలనే దానికోసం నేను చూపిస్తున్నానండి. నూనె సరిపోకపోతే కొద్దిగా నూనె వేసుకోండి. ఎలాగూ సరిపోదు, ఎందుకంటే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి దాంట్లోనే వేసాం కదా. నేను ఎందుకు చూపిస్తాను అంటే, మరుగున పడిపోకూడదు కొన్ని మన వంటలు. ఇప్పుడు మీరు చేశారనుకోండి, మీ పిల్లలు చూస్తారు, వాళ్ళు ఇంకో 50-60 ఏళ్ల తర్వాత కూడా ఆహా మా అమ్మ నాకు చేసి పెట్టింది అనుకొని వాళ్ళు చేస్తే వాళ్ళ పిల్లల నుంచి వాళ్ళకి అలా వెళ్తుంది. ఈ బీరకాయ తొక్కు పచ్చడి గురించి ఎంతమందికి తెలుసు కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను కూడా చక్కగా హ్యాపీ ఫీల్ అవుతా. చూడండి, బీరకాయ తొక్కు ఫ్రై అయిపోయింది. చూడండి, ఒక్కసారి అది చూడండి జాగ్రత్తగా. అలా అంటే కట్ అయిపోయింది, ఊరికే అంటే బాగా ఫ్రై అయిపోయింది అనమాట, ఉడికిపోయింది అనమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే దింపేసి బాగా చల్లారాలి. ఓకేనా? బాగా చల్లారిపోయిందండి. ఇప్పుడు ఏం చేస్తారంటే చల్లారిపోయిన దాన్ని మిక్సీలో వేసేసుకోండి. మిక్సీలో కూడా పచ్చడి ఏ పొజిషన్ వరకు మిక్సీ వేయాలో కూడా చూపిస్తానండి నేను. వీడియో బాగా ఎంతో ఎక్కువైపోద్ది కదా, అందుకని మిక్సీ వేసిన తర్వాత నేను చూపిస్తానండి. ఇప్పుడు చూడండి, ఆ సామాన్లో ఏం చేస్తారంటే ఉప్పు అండి, తర్వాత పసుపు, చిన్నులపాయలు, మనం మొత్తం ఇట్లా చిన్నులపాయ చూసారా, తర్వాత పోపుకు కావాలిగా దానికోసం ఉంచాం, తర్వాత కొత్తిమీర, ఇంగు అండి. ఇంగు కూడా మనం సగమే వేసాం. ఎప్పుడు కూడా పచ్చడిలో ఇంగు వేసుకునేటప్పుడు 2 సార్లుగా వేసుకోవాలి. తర్వాత చింతపండు, గింజలు లేకుండా అన్నమాట. తర్వాత మిక్సీ కూడా చూపిస్తాను, మిక్సీ పొజిషన్ కూడా చూడండి, ఎందుకంటే మిక్సీలో ఎంతవరకు వేయాలో మీకు చూపిస్తాను, అంతవరకు మీరు వేసుకోండి.
పొయ్యి మీద పాన్ పెట్టుకున్నామండి, ఆయిల్ కూడా హీట్ అయింది. ఈ లోపు మిక్సీ వేసుకున్నాం. చూడండి, మిక్సీ ఆ పొజిషన్ లో వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ముందు తాలింపు గింజలు, పచ్చెనపప్పు కొద్దిగా లైట్ గా కలిపేసేసుకోండి. ఎండుమిర్చి అండి అయిపోతుందండి. ఒక్క నిమిషం మీరు చూసేస్తే బీరకాయ తొక్కు పచ్చడి రెడీ అయిపోతుంది. మా ఛానల్ కనుక కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత గంట వస్తుంది. చిన్నులపాయలండి, అవి కొద్దిగా నలగట్టుకొని వేయండి. ఆ తర్వాత గంట వస్తుంది. ఇంగు అండి, ఇందాక మనం మొదట్లో ఏం చేసాము, కొద్దిగానే వేసుకుని కొద్దిగా ఉంచుకున్నాం. ఆ ఇంగు అన్నమాట. తర్వాత కరివేపాకు. అలాగే ఈ బీరకాయ తొక్కు పచ్చడి చేసి కామెంట్ సెక్షన్ లో పెట్టండి ఎలా ఉందో. ఇప్పుడు అలా ఒకసారి కలిపేసేసుకొని చక్కగా మనం మిక్సీ వేసుకున్నాం కదా, ఆ బీరకాయ తొక్కుని అదంతా కూడా వేసేయండి. బీరకాయ తొక్కు పచ్చడి రెడీ. చక్కగా కలుపుకోండి. చింతపండు వాటర్ కొద్దిగా ఉంది కదా, ఆ వాటర్ అండి. మరి చింతపండు ఎక్కువైతే మామూలు వాటర్ పోసుకోండి. చూడండి అయిపోతుంది. ఇంత చూశారు కదా, జస్ట్ ఒక 2 minutes అలా బాగా కలుపుకోవాలండి. కామెంట్ సెక్షన్ లో మాత్రం చేసి ఎలా ఉందో మాత్రం పెడతాం, మర్చిపోవద్దండి. వీటన్నిటికంటే ముందుగా ఈ చేసి ఎవరికైనా మీ అనుకునే మీ ఆప్తులందరికీ కొద్దిగా పంపించండి. అదే నేను ఎప్పుడు కోరుకుంటాను సార్. చక్కగా అలా ఎనుకొని రెడీ అయిపోద్ది. లాస్ట్ లో ఏంటంటే అయిపోయిన తర్వాత కొత్తిమీర వేసుకొని చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. మీ 64 hours.